అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మోన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఏంటంటే దేర్ ఫీలింగ్స్ ఫర్ యూ దెన్ వర్సెస్ నౌ. ఓకే, మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఎనర్జీ ఏదైతే మీకు అటాచ్ అయ్యిందో ఆ పర్సన్ యొక్క ఫీలింగ్స్ పాస్ట్లో వర్సెస్ నౌ అనమాట. ఓకే, దెన్ వర్సెస్ నౌ. ఈ దెన్ ఫీలింగ్స్ ఏంటంటే ఇది నిన్న అయ్యిండొచ్చు, ఓకే, ఒక 2-3 అవర్స్ బ్యాక్ కూడా అయ్యిండొచ్చు, అంటే పాస్ట్ అనమాట, ఎలా ఉన్నింది అని చెప్పేసి. కొంతమందికి 1 ఇయర్ బ్యాక్ అయ్యిండొచ్చు, 3 ఇయర్స్ బ్యాక్ అయ్యిండొచ్చు, ఏదైనా అయ్యిండొచ్చు, మీ కనెక్షన్ స్టార్ట్ అయినప్పుడు కూడా అయ్యిండొచ్చు అనమాట. ఓకే, సో బేసిక్లీ ఇది ఏంటి అంటే ఫస్ట్లో ఎలా ఉన్నింది, ఇంతకు ముందు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి. ఇప్పుడు అంటే మీరు రీడింగ్ చూస్తున్న టైంలో, ఓకే, రీడింగ్ చూస్తున్న టైంలో అండ్ ఇంకా ఫ్యూచర్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అట్లీస్ట్ ఒక 2 to 3 వీక్స్, నెక్స్ట్ 1 మంత్ వరకు, ఇది డిపెండింగ్ అపాన్ యువర్ టైం లైన్ అనమాట. ఎప్పుడు వరకు ఉంటే అప్పుడు వరకు ఉంటుంది. ఓకే, సో ఇవన్నమాట ఫీలింగ్స్. సో దెన్ వర్సెస్ నౌ, వాళ్ళ ఫీలింగ్స్ ఇంతకుముందు ఎలా ఉన్నింది మీకు సంబంధించి, ఈ కనెక్షన్కి సంబంధించి, అండ్ ఇప్పుడు ఎలా ఉంది అన్నది మనము చూద్దాము. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే నిన్న నేను రీడింగ్ ఎందుకు చేయలేదంటే మెయిన్ నిన్న ఎనర్జీస్ చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నింది యాక్చువల్లీ ఎన్వైర్న్మెంట్లో. మరి మీలో ఎవరైనా అబ్జర్వ్ చేశారో ఫీల్ అయ్యారో లేదో తెలీదు, బట్ ఐ టెల్ యూ నిన్న సమ్ సార్ట్ ఆఫ్ టవర్ మూమెంట్స్ జరగడానికి చాలా చాలా టవర్ మూమెంట్స్కి సంబంధించి ఎనర్జీ అనమాట. టవర్ మూమెంట్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేటివ్, సడన్ చేంజెస్, సడన్ న్యూస్ రావడము, కొన్ని సందర్భాల్లో ఏదైనా కనెక్షన్స్ ఉంటే బ్రేక్ లాంటిది అయిపోవడము, అంటే ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయండి జరగడం లాంటిది అనమాట. సో నిన్న ఎనర్జీస్ అవి చాలా చాలా హైలో ఉన్నింది. టవర్ మూమెంట్ ఈవెన్ ఒకవేళ అది బెటర్కైనా సరే, లేకపోతే అది పెయిన్ని కాజ్ చేసినా సరే, టవర్ మూమెంట్ జరిగినప్పుడు డెఫినెట్లీ నెగిటివ్ ఎనర్జీస్ అయితే రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ పాజిటివ్. ఎప్పుడు అది పాజిటివ్ అయినప్పటికీ తర్వాత జరుగుతుంది పాజిటివ్, కానీ అది జరిగే మూమెంట్లో, ఓకే, టవర్ మూమెంట్ జరిగే టైంలో అది డిస్ట్రక్టివ్ ఎనర్జీ, ఒక్కసారిగా పెయిన్ లాగా అనమాట, నెగిటివిటీ రిలీజ్ అవ్వడం లాంటిది ఆ ఎనర్జీ అనమాట. సో నిన్న చాలా చాలా హైలో ఉన్నింది ఎనర్జీ. సో ఏమవుతుందంటే నేనైనా సరే, ఇంకా ఏ ఎనర్జీ రీడర్స్ అయినా సరే, ఇలాంటి టైంలో రీడింగ్స్ చేసినప్పుడు ఆ ఇంపాక్ట్ మీ మీద చూపిస్తుంది, రైట్? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ సెన్సిటివ్, ఎనర్జీ సెన్సిటివ్ అంటే తొందరగా గ్రాప్ చేయడం అనమాట. ఎన్వైర్న్మెంట్లో ఏం జరుగుతుంది ఎవరైనా చూసినప్పుడే తెలుసుకోవడము, దాన్ని ఎనర్జీ సెన్సిటివ్ అంటారు అనమాట. ఓకే, సో అలా ఎనర్జీ సెన్సిటివ్ ఉన్నప్పుడు ఆ ఎన్వైర్న్మెంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అంతా వాళ్ళకి తొందరగా వచ్చేస్తుంది, ఈజీలీ అట్రాక్ట్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో నేను రీడింగ్ చేసినప్పుడు మెసేజెస్ కూడా మీకు అంత నెగిటివ్గా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అన్నెసరిగా మీ మీద ఇంపాక్ట్ అవుతుంది అది. అందుకనే నిన్న నేను మన ఛానల్లో ఇక్కడ రీడింగ్ చేయలేదు, ఇంగ్లీష్ ఛానల్లోనూ చేయలేదు, అండ్ ఇంకా పర్సనల్ రీడింగ్స్ కూడా అస్సలు చేయలేదు. ఇంకా పర్సనల్ రీడింగ్స్ అయితే స్పాట్ ఆన్ 1 పర్సన్కి ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ మొత్తం వాళ్ళ మీద డెఫినెట్లీ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఎనర్జీ క్లెన్జింగ్ చేసినప్పటికీ కొంచెం టైం పడుతుంది ఆ టైంలో ఎనర్జీ అంతా బ్యాలెన్స్ అవ్వడానికి. అందుకని చెప్పేసి నిన్న నేను ఈ రీడింగ్స్ చేయకుండా బ్రేక్ తీసుకున్నాను. ఓకే, సో ఇది నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు నాకు ఎప్పుడైతే ఎనర్జీ క్లెన్స్ చేయాలి, ఆరా క్లీన్గా లేదు అని అనిపించినప్పుడు నేను ఎనర్జీ క్లెన్స్ చేస్తాను. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన యూట్యూబ్ ఛానల్లోనే అట్లీస్ట్ ఒక 6+ మెంబర్స్ చూస్తున్నారు, రైట్? 6K+ మెంబర్స్ రీడింగ్స్. సో మీ ఎనర్జీ నేను గ్రాప్ చేస్తాను, అది అలా గ్రాప్ చేస్తాను కాబట్టి మీకు రెజొనేట్ అవుతుంది రీడింగ్స్, లేకపోతే అవ్వదు, రైట్? సో ఆ ఎనర్జీ కూడా ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో క్లెన్స్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి కొంచెం అప్పుడప్పుడు టైం అవసరం వస్తుంది. అలాంటి టైంలో నేను బ్రేక్ తీసుకుంటాను. ఓకే, సో మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జస్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా నేను ఫ్యూచర్లో మీకు ఇన్ఫార్మ్ చేయకుండా రీడింగ్స్ కనుక చేయట్లేదు అని అంటే దానికి రీజన్ ఇది అయ్యుండొచ్చు మోస్ట్లీ. ఓకే, ఎనీవే ఇవాళ రీడింగ్ చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి దెన్ ఫీలింగ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఈ దెన్ ఫీలింగ్స్ ఎప్పుడన్నా అయ్యుండొచ్చు. మీరు వీడియో చూస్తున్న 2 అవర్స్ ముందు జరిగిండొచ్చు, లేకపోతే 3 వీక్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్, 6 మంత్స్ బ్యాక్, ఎలా అయినా అయ్యుండొచ్చు అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కొంచెము మీరు క్లియర్లీ చదువుకోండి పర్సనల్ రీడింగ్కి సంబంధించి. సమ్ పీపుల్ ఆర్ గెట్టింగ్ కొంచెము ఏమంటారు అర్థం అవ్వట్లేదు అనుకుంటాను. అలా ఏదైనా ఉంటే నాకు డైరెక్ట్లీ మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు క్లారిటీ తీసుకుని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే,
సో లెట్స్ గెట్ ఇన్ టు ద రీడింగ్. మీకు అది నేను క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. సో మీకు ఓకే ఫైన్ ఇది అని చెప్పేసి అర్థం అవుతుందని చెప్పేసి. ఓకే, సో లెట్స్ సీ. మరి రేపు మీ అందరి కోసం నేను జూన్ మంత్ ఎలా ఉండబోతుంది, జూన్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి చూద్దాము. జూన్ ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ మంత్. ఓకే, ఇట్స్ అ హాఫ్ 6 రైట్, మన ఇయర్ మధ్య అనమాట అది. సో అమేజింగ్ చేంజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి. నేను చెప్పాను నిన్ననే స్టార్ట్ అయ్యిందని చెప్పేసి. సో మీరు కూడా చూడడం స్టార్ట్ చేస్తారు. ఇది ఎలా అంటే ఇంకా జూన్ మంత్లో ఇట్ ఈస్ అబౌట్ జెమినాయ్ అండ్ ఇంకా క్యాన్సేరియన్ ఎనర్జీ, కర్కాటక రాశి. కర్కాటక రాశి క్యాన్సేరియన్ ఈజ్ అ కార్డినల్ సైన్ అనమాట. కార్డినల్ సైన్స్ ఏంటి అని అంటే జొడియాక్లో ఆగరు వాళ్ళు ఒక చోట. ఎలా అంటే వాళ్ళకి పెయిన్ వచ్చినా లేక ఏదైనా వచ్చినా సరే తీసుకొని ఇట్స్ ఫైన్, ఫైనల్ జరిగింది కానీ ఇంకా ఇక్కడ ఉండకూడదు, ఐ హ్యావ్ టు మూవ్ అని చెప్పనమాట. లైక్ రథం లాగా. అందుకే మనకు మన టారోలో చారియట్ చూపిస్తుంది కదా, చారియట్ వచ్చేసి క్యాన్సేరియన్ ఎనర్జీ అనమాట, కర్కాటక రాశి. దే వోంట్ స్టే, వాళ్ళు మూవ్ అయిపోతారు. కన్ఫ్యూజన్స్లో ఉండడం ఇష్టం ఉండదు, ఇలాంటిదంతా జరగదు అనమాట. ఐ మీన్ లైక్ ఆ ఎనర్జీలో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదనమాట క్యాన్సేరియన్స్కి యూజువలీ. సో మనము క్యాన్సర్ సీజన్లో ఎంటర్ అవుతున్నాం నెక్స్ట్. కాబట్టి మీరు చాలా చాలా మూవ్మెంట్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. సో టుమారో రీడింగ్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మిస్ అవ్వకుండా చూడండి. హోప్ఫుల్లీ నేను మిస్ అవ్వకుండా చేస్తాను రేపు రీడింగ్. ఎనీహూ, లెట్స్ సీ. Universe, please give reading for the collective. Show me the feelings of the person my collective is connected to in the past. Show me their feelings then. Collective's person's feelings. Collective's person's feelings. ఇది మీకు ఎప్పుడైనా జరిగిండొచ్చు. ఓకే, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ బికాస్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైం లైన్లో ఉంటుంది ఇది. కార్డినల్ సైన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అనమాట. వాళ్ళు చేంజెస్ తీసుకొని ఇష్టం లేకుండా బలవంతంగా తప్పదు చేయాలి అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోవడం అనమాట. సో మనము ఆ సీజన్లో ఎంటర్ అవుతున్నాము. ఓకే, సో ఇది వచ్చేసి వాటర్ సైన్. ఫస్ట్ ఎమోషన్స్కి సంబంధించి మూమెంట్ ఉంటుంది మనకి. ఓకే, సో ఎనీవే ఫస్ట్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ పాస్ట్లో కింగ్ ఆఫ్ స్వర్డ్స్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ స్పెషల్లీ నిన్న ఎవరైనా ఏదైనా చేంజెస్ కనుక చూసింటే డూ లెట్ మీ నో. ఓకే, చూద్దాం మరి ఎవరెవరు ఎలాంటి చేంజెస్ ఫేస్ చేశారు అని చెప్పేసి. కింగ్ ఆఫ్ వాన్స్, కింగ్ ఆఫ్ కప్స్. వావ్, 3 కింగ్స్ ఉన్నారు ఇక్కడ. ఎంపరర్లో ఉన్న 3 కింగ్స్, 1 కింగ్ మిస్ అవుతుంది. ఎవరు? కింగ్ ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇది దెన్ ఫీలింగ్స్ అనమాట. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్, ద హ్యారోఫెంట్ అండ్ 2 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఉన్నాడు కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఎనీవే, సో ఇక్కడ ఏంటంటే ఫీలింగ్స్లో మీ పర్సన్ డెఫినెట్లీ చాలా మందికి ఇక్కడ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతూ ఆగిపోయింది ఇన్ ద పాస్ట్లో. స్పెషల్లీ మ్యారేజ్ విషయానికి సంబంధించి, కమిట్మెంట్కి సంబంధించి, ఇలాంటి దానికి అనమాట. ఓకే, స్ట్రాంగ్ ఫార్వర్డ్ మూమెంట్కి సంబంధించి వస్తూ ఆప్షన్ లైక్ యూనో మీ దగ్గరికి రీచ్ అవుతూ సడన్లో తెలియకుండా అది బ్రేక్ అయిపోయి సపరేషన్కి వెళ్ళిపోవడం అనమాట. ఓకే, మీరు ఆ ఆఫర్ అన్నది మీ దగ్గరికి అయితే రీచ్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఏమైందంటే 2 ఆఫ్ పెంటికల్స్తో మీ పర్సన్ లైఫ్లో ఏదో జరిగింది. వీళ్ళు చాయిస్ అనేది చేయాల్సి వచ్చింది 2 థింగ్స్ మధ్యలో. 2 అయిండొచ్చు, మోర్ దాన్ 2 కూడా అయిండొచ్చు. మీరు ఇంకా వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్ లైక్ మనీ అయిండొచ్చు, లేకపోతే ఇంకొక పర్సన్ సడన్లీ పేరెంట్స్ ఇలాంటివి కూడా నడుస్తుంటాయి. లైక్ బ్లాక్మెయిల్ సిచ్యువేషన్ తీసుకుని వచ్చి యూ హ్యావ్ టు మ్యారీ, తప్పదు. ఇంకా నేను చెప్తున్నాను మీకు సినారియోస్ ఇలాంటిదన్నమాట. సడన్లీ ఏం జరిగిందంటే మీ పర్సన్ లైఫ్లో ఏదో చాయిస్ చేయాల్సి వచ్చింది.
చేయాల్సి వచ్చి అది కూడా ఏది దేనికి సంబంధించి హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్, స్పెషల్లీ ఇక్కడ మ్యారేజ్ చూపిస్తుంది. ఓకే, మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే రిలీజియస్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, దేని గురించి అన్నా అయి ఉండొచ్చు. రిలీజియస్ ఫ్యాక్టర్ ఎలా అంటే మీకు వాళ్ళకి మధ్యలో క్యాస్ట్, రిలీజియన్ డిఫరెన్సెస్ ఉండడము, రైట్, ఇలాంటి దానికి సంబంధించి కూడా అనమాట. సో కాబట్టి ఆ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు వీళ్ళు న్యూ బిగినింగ్ మీతో స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. మీ పర్సన్ పాస్ట్లో వీళ్ళు ఏంటంటే ఆఫర్ తీసుకొని వస్తూ ఉన్నారు మీ సైడ్. ఓకే, ఈవెన్ కమిట్మెంట్లో ఉన్నప్పటికీ కూడాను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే మనము వీ విల్ సీ ద ఫ్యూచర్ టుగెదర్, ఇలాంటి ప్లాన్ అంతా అనమాట. ఏదో సాలిడ్ ఆఫర్ తీసుకొని వస్తూ ఉన్నారు. తీసుకొని వస్తూ ఉన్న టైంలో సడన్లీ ఆగిపోయి ఈ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వాల్సింది ఆగిపోయి ఏంటంటే డౌట్లో అనమాట. ఇంక స్టాగ్నెంట్ అయిపోయింది అక్కడ నుంచి కనెక్షన్. ఎలా ఇంకా న్యూ బిగినింగ్ జరగకుండా ఇప్పుడు ఏంటి, ఎందుకు ముందుకు వెళ్ళకుండా ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాలా, ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినాలా, సొసైటీ కోసం సాక్రిఫైస్ చేసేసేయాలా, ఇదంతా ఆలోచనలో ఉండిపోయారనమాట మీ పర్సన్. కాబట్టి ఏదైతే లీప్ ఆఫ్ ఫెయిత్ జరగాలో అది స్టక్ అయిపోయింది. ఓకే, మీ కనెక్షన్లో ఇన్ ద పాస్ట్. సో ఇక్కడ కూడా చూడండి ఏమైందంటే మీ పర్సన్ది ఫీలింగ్స్, ఈ పర్సన్కి చాలా చాలా ఎమోషన్ ఎనర్జీస్ ఉంది. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్తో లవ్, ఎమోషన్స్, కనెక్షన్, లైక్ డీప్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడము అంతా ఉండిందనమాట. సో ఎప్పుడైతే ఈ 2 ఆఫ్ పెంటికల్స్ ఇంకా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ఆగిపోయిందో వీళ్ళు ఈ కప్ ఏదైతే ఉందో ఆఫర్ చేసేది ఏదైతే ఎమోషన్స్ మీకు చూపించాలో ఇన్ ద పాస్ట్ వస్తూ మళ్ళీ చూడండి అన్ని కార్డ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వస్తూ ఆగిపోవడం అనమాట. లైక్ ఆన్ ద వేలో తీసుకొని రావడము మధ్యలో ఆగిపోవడం లాంటిది జరిగింది. సో వీళ్ళ ఫీలింగ్స్ని సప్రెస్ చేసేసారనమాట ఇన్ ద పాస్ట్. ఎలా అంటే మీతో చాలా రూడ్గా ఉండడము, ఓకే, మీతో కంట్రోల్గా సడన్లీ కాన్వర్జేషన్లో మీతో కమ్యూనికేట్ చేసే టైంలో ఏదో ఒక్కసారిగా ఏమైంది అర్థం కాకుండా అనమాట మీరు క్వశ్చన్ మార్క్లో ఉండిపోవడము అలాంటిది ఏదో ఇక్కడ జరిగింది. కింగ్ ఆఫ్ కప్స్తో వాళ్ళ ఫీలింగ్స్ని హోల్డ్ చేసేసేయడము, అది హోల్డ్ చేయడమే కాకుండా మీతో చాలా రూడ్గా, చాలా కంట్రోలింగ్గా, ఇంకా నాకు నచ్చింది నేను చేస్తాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పిన లాంటిది ఇక్కడ జరిగిందనమాట. ఎందుకు నేను ఇక్కడ సినారియోస్ అందరికీ మ్యాక్సిమం వస్తున్నట్లు చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. ఐ నో దట్. చూద్దాము ఎంతవరకు వెళ్ళగలితే అంతవరకు మ్యాక్సిమం వెళ్తాను. ఓకే, అండ్ 5 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో ఏమైందంటే ఇక్కడ ఇన్ ద పాస్ట్లో మీ పర్సన్కి ఏదైతే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలో ఒకటి అది ఎక్స్ప్రెస్ చేయకుండా హోల్డ్ బ్యాక్ చేయడము, ఇంకోటి చాలా చాలా కంట్రోలింగ్గా వీళ్ళు అయిపోవడము. కంట్రోలింగ్ ఒకటే కాకుండా ప్రిటెన్షియస్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ 5 ఆఫ్ స్వోర్డ్స్ రెండు ఒకేసారి ఎనర్జీ వచ్చిందంటే సొసైటెడ్ ఎనర్జీ ఒక రేంజ్లో ఈ పర్సన్ మీద యాక్ట్ అయింది అని అర్థము. ఓకే, మళ్ళీ దీనికి రిలీజియస్ ఫ్యాక్టర్, ఎందుకంటే అందరి ముందు చెప్పుకోవాలి, రైట్, మనీ పరంగా సొసైటీలో ప్రెస్టేజ్ అని చెప్పేసి డబ్బులు ఎక్కువ ఉంటేనే ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పేసి జాబ్లో ఈ హై పొజిషన్లోనే ఉంటేనే ఈ ఏజ్కి సంబంధించి కూడా, రైట్, ఏదైతే ఏంటి ఇలా చేశారు అని అంటారు చూడండి అలాంటి థింగ్స్ అనమాట. సొసైటీలో అంటే మనం భిన్నంగా ఉండడం డిఫరెంట్, అందరిలో కలిసిపోయి ఉండడం డిఫరెంట్, రైట్. ఏదైతే మనకు ఎందుకు దీన్ని చూసి ఫాలో అవుతున్నారు అనుకుంటామో, ఏదైతే నడుస్తుందో ఇప్పుడు మనకు అది సొసైటీ ఎనర్జీ. సో దానికి సంబంధించి మీ పర్సన్ ఇక్కడ పాస్ట్లో లవ్ని సాక్రిఫైస్ చేసేసి హ్యాపీగా ఉన్నట్లు దర్జాగా సూట్ బూట్ వేసుకొని జస్ట్ ఊరికే మెటఫోరికలీ స్పీకింగ్ లోపల బాధపడుతూ ఉండడం లాంటిది జరిగిందనమాట. ఓకే, సో వీళ్ళు డెఫినెట్లీ ఏదో ఆఫర్ తీసుకొస్తూ ఆగిపోయి రూడ్గా బిహేవ్ చేసి మీ బదులు వాళ్ళే లైక్ వేరే దాన్ని చూస్ చేసుకొని వేరే సిచ్యువేషన్ని వాళ్ళ లైఫ్లో బాగా హర్ట్ చేసుకున్నారు. ఓకే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందా, ఇంట్లో వాళ్ళకి నచ్చదా, ఇలాంటివన్నీ అనుకొని వాళ్ళ ఓన్ స్వోర్డ్తో వాళ్ళని హర్ట్ చేసుకున్నారు అనమాట. కానీ ఈ పర్సన్కి ఏంటి అని అంటే హర్ట్ అయిన విషయము అప్పుడు తెలియలేదు, ఎందుకంటే ఇది చాలా స్లో హర్టింగ్ అనమాట, మెల్లిగా తెలియడం అనేది జరిగింది. ఓకే, సో కొంతమందికి లిటరలీ ఒక న్యూ బిగినింగ్ మీకు లవ్ నుంచి కమిట్మెంట్ దానికి అయ్యి ఉండొచ్చు. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఇక్కడ ఏం చూపిస్తుందనంటే మీ పర్సన్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఇక్కడ కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ మనకి చూపిస్తుంది కాబట్టి ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లైక్ వాళ్ళు చెప్తూ ఉంటారు, రైట్, గాసిప్ ఎనర్జీ, నువ్వు ఇలా ఉండాలి, నీ పర్సన్ ఇలా ఉండాలి, ఇలా జరగట్లేదు అని చెప్పడం వల్ల వాళ్ళ మాటలు వినేసి వీళ్ళు లైక్ వాళ్ళ ఓన్ ఐడెంటిటీని హైడ్ చేస్తూ ఓవర్గా
అథారిటేటివ్ దానికి రావడము, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ హిడెన్ చేసేసేయడము. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ని ఎలా చేయడం అంటే ఒక టైప్ ఆఫ్ ఇంకా ఇది ఎలా అంటే ఎమోషనల్లీ కాకుండా ఏదో ఒక కాంట్రాక్ట్ టైప్ అనమాట. ఐఎమ్ సో సారీ ఫర్ యూజింగ్ దట్ వర్డ్, బట్ అక్కడ చూపిస్తుంది. అంటే ఎందుకు వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యాక్ట్ అవ్వడం వల్ల మీలో ఏదో తక్కువ వెతకడము, మీరు ఇలా ఉండాలి అలా ఉండమని చెప్పడం అనేది జరిగింది అన్నట్టు చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి ఇది పాస్ట్ ఫీలింగ్స్. ఇది ఏ మూమెంట్లో అన్నా జరిగి ఉండొచ్చు మీకు ఈ లైఫ్లో, మీ లైఫ్లో. ఓకే, ఈ పర్సన్తో కనెక్ట్ అయినప్పుడు ఇన్ ద బిగినింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ కనెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజుల్లో జరిగి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళు షట్ డౌన్ అయిపోయారు కంప్లీట్లీ. షట్ డౌన్ ఎలా అయిపోయారు ఇక్కడ చూడండి. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ కప్స్, బుక్ ఎండింగ్ ఈచ్ అదర్. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఫీలింగ్స్ ఎనర్జీ, ఎమోషన్స్, లవ్, హ్యాపీ, స్పిరిచువల్ ఎనర్జీ. ఇంకా ఎలా అంటే ఇంకా మనం కోరుకున్నది బుక్స్లో నవల్స్లో ఉంటుంది రైట్ ఎనర్జీ అలాంటిది అనమాట. సో అది షట్ డౌన్ అయిపోయి ఇక్కడ సొసైటీ కోసం, బయట వాళ్ళ కోసం, ఇంకా అందరికి చూపించుకోవడం కోసం కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ అనమాట. ఓకే, ఎలా అంటే ఇంకా నేను ఇలా ఉండాలి, అందరు నాకు ఇలా ఉండమని చెప్తున్నారు, నేను ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు, నేను స్ట్రిక్ట్గా ఉండాలి, సొసైటీ అందరు ఇదే ఫాలో అవుతున్నారు కాబట్టి నేను ఇలా ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఫ్లెక్సిబిలిటీని పక్కన పెట్టి వాళ్ళు అలా కూర్చున్నారనమాట ఇప్పుడు. సో యువర్ పర్సన్ ఈజ్ వేరింగ్ ద మాస్క్ నౌ. దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ ఎనీవే. ఇప్పుడు ఈ ఎనర్జీస్ అని నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఇంతకుముందు రీడింగ్స్లో. ఈ టారో రీడింగ్స్ అయినా నెక్స్ట్ వచ్చే దాంట్లో మనకి చాలా స్కోప్ ఉంటుంది ఎనీవే. టారో రీడింగ్స్, స్పిరిచువల్ ఎనర్జీ హీలింగ్స్ దీనికి సంబంధించి అనమాట. ఎందుకంటే ఎవ్రీవన్ సోల్ హర్ట్తో నడుస్తూ ఉన్నారు లైఫ్లో, కాబట్టి అంత చాలా వరకు ప్రిటెన్షియస్ ఎనర్జీ, చాలా వరకు ఏంటంటే ఏదో హ్యాపీగా ఉన్నట్లు మాస్క్ వేసుకోవడమే, బట్ దే ఆర్ నాట్ హ్యాపీ. సో ఈ ఎనర్జీస్ని రిమూవ్ చేయడానికి వీఆర్ హియర్ అనమాట. ఓకే, సో డోంట్ స్టాప్, కీప్ డూయింగ్ యువర్ వర్క్. మీకు తెలుసు యూ హ్యావ్ బీన్ కాల్డ్ అని మీకు అనిపిస్తే, యూనివర్స్ నుంచి మీకు మీరు ఏదో చెయ్యాలి అని అనిపిస్తుందంటే ఖచ్చితంగా చేయండి. ఓకే, డూ నాట్ స్టాప్ యువర్ సెల్ఫ్, జస్ట్ డోంట్ కీప్ వెయిటింగ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఓకే, ఇది ప్రజెంట్ అనమాట. అంటే ఎలా అంటే మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, మీరు 1 month తర్వాత ఈ రీడింగ్ చూస్తుండొచ్చు ఆ టైంలో అనమాట. సో ఎలా నడుస్తుంది అని చెప్పేసి ప్రజెంట్ ఎనర్జీస్ నౌ. ఏదైనా చేంజ్ వచ్చిందా లేకపోతే ఏదో ప్రిటెన్షియస్ ఎనర్జీలో ఉన్నారా చూద్దాము. అండ్ వీళ్ళ లైఫ్లో చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ లైక్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఓకే, ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉండకూడదు, చెప్పింది వినాలి, ఇలా అంటారు చూడండి. అలాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. మనీ ప్రియారిటీ, స్టేటస్ ప్రియారిటీ ఇచ్చే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్. బట్ దే ఆర్ నాట్ హ్యాపీ డీప్ డౌన్. ఒక కప్ అని వచ్చిందో ఇది తప్ప, అది కూడా హిడెన్ కప్ రావడం కూడా. సో లెట్స్ సీ యువర్ పర్సన్స్ ఫీలింగ్స్ నౌ. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ కలెక్టివ్స్ పర్సన్స్, feelings of collectives person now. బట్ ఈ పర్సన్ నేను ఒకటి అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అని అంటే, ఈ కార్డ్స్లో అన్నింటిలో ఈ ఎనర్జీలో వీళ్ళకి ఎప్పుడు మనసులో నిజంగా చెప్పాలంటే హ్యాపీనెస్ లేదు. ఓకే, వీళ్ళు కోరుకుంటూ ఉండడం అనమాట. దూరం నుంచి కూర్చొని బాధపడుతూ ఇలా ఉంటే బాగుంటుందేమో కదా లైఫ్, ఇలా అంతా జరిగితే బాగుంటుందేమో కదా కోరుకున్నట్లు అని అనుకోవడం అనమాట. బట్ వీళ్ళకి ఏంటంటే ఎమోషన్స్కి వచ్చేసరికి మెటీరియల్ థింగ్ వచ్చేసి చాలా డామినేట్ చేసేసింది అనమాట. సో ఇంకా చెప్తున్నాను రైట్, ఇంత ఇలా ఉంటే బాగుంటుంది, చూడ్డానికి ఎంత బాగున్నారు, ఇలాంటివంతా లైక్ ఇల్యూజన్లో ఎక్కువ సబ్మర్జ్ అయిపోయారనమాట మీ పర్సన్. ఓకే, లెట్స్ సీ దేర్ ఫీలింగ్స్ నౌ. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ యువర్ కలెక్టివ్స్ పర్సన్ నౌ యూనివర్స్. కలెక్టివ్స్ పర్సన్ నౌ. ఇక్కడ సైన్స్ వచ్చేసి ఏం చూపిస్తుందంటే జెమినాయ్, మిథున రాశి, లీబ్రా తులారాశి, అక్వేరియస్ కుంభరాశి, లియో సింహరాశి, స్కార్పియో వృశ్చిక రాశి ఎనర్జీస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది సోఫార్. ఇంకా చూద్దాం మనము.
త్రీ ఆఫ్ కప్స్ ఇప్పుడున్న ఫీలింగ్స్ ఇది రైట్ నౌ, ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో అప్పుడువి. పేజ్ ఆఫ్ కప్స్, వావ్, ఏస్ ఆఫ్ కప్స్, నైస్. ఇట్స్ అ హ్యూజ్ చేంజ్. ఓకే, ఇది రియల్గా చాలా చేంజ్. చూడండి, నేను ఇందాకే అన్నాను మీకు, పైన ఒక్క కప్పు కూడా లేదు, చాలా సొసైటల్ ఎనర్జీ, డామినేటింగ్ ఎనర్జీ అని చెప్పేసి. కిందికి వచ్చేసరికి కప్స్ చూపిస్తుంది, విచ్ ఈస్ యాక్చువల్లీ మోర్ దెన్ కప్స్. పెంటికల్స్ ఈజ్ వెరీ మచ్ బెటర్. అది కొంచెం ప్రాక్టికాలిటీ ఇంకా స్టెబిలిటీ కూడా అనమాట. బట్ ఇట్ ఈస్ వెరీ స్లో ఎనర్జీ అని చెప్పొచ్చు. కప్స్ వచ్చేసి వెరీ ఫాస్ట్ ఎనర్జీ అనమాట. ఓకే, Pentacles and Major Arcana are the very slow energy in the reading. Major Arcana, Justice, my God. ప్రతి ఒక్కరికి, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ టైమ్ లైన్. ప్రతి ఒక్కరికి మీ టైం లైన్ తెలుస్తుంది. అది మన టైం లైన్ పర్సనల్ రీడింగ్లో అయితే ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు అనమాట. బట్ హియర్ నేను ఇక్కడ చెప్పేది ఇప్పుడు బాగా వినండి. దిస్ ఈజ్ అమేజింగ్ యాక్చువల్లీ. చాలా చాలా బెస్ట్ అవుట్కమ్ అనేది చూపిస్తుంది నౌ ఫీలింగ్స్లో మీ పర్సన్. అవుట్కమ్ కాదు, ఫీలింగ్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఫీలింగ్స్ ఏంటి అంటే చాలా చేంజ్ అయింది. అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ ఒకటి చెప్తాను నేను. ఫీలింగ్స్, థాట్స్ ఇవన్నీ వాళ్ళ మనసులో జరుగుతున్నది. ఇక్కడ మనము అది చూస్తున్నాము. ఓకే, ఇది వాళ్ళు చెప్పకపోవచ్చు, ఇది వాళ్ళు ప్రిటెన్షియస్ ఎనర్జీ పెట్టుకొని కూడా ఉండిండొచ్చు. ఇంకా మొహం లోపల లైక్ అదేంటారు, లడ్డు కావాలా నాయనా అని అలాంటి ఎనర్జీ ఉన్నప్పటికీ బయటికి వాళ్ళు ఏంటంటే ఈ ఫేస్ అనమాట, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, చాలా సీరియస్గా, చాలా డామినేటింగ్గా, ఐ డోంట్ కేర్ అన్న మొహం పెట్టుకొని ఉండిండొచ్చు అనమాట. ఓకే, జస్ట్ మీకు అర్థమవుతుందని చెప్పి చెప్తున్నాను. సో ఇక చూడండి మీ పర్సన్ ఫీలింగ్స్ రైట్ నౌ. 3 of Wands, Page of Wands, wow, Queen of Swords, what else is that? King of Cups, nice. కింగ్ ఆఫ్ కప్స్ దగ్గర దెన్ ఫీలింగ్స్ ఎక్కడైతే ఇది ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ అయింది మీ పర్సన్కి. కింగ్ ఆఫ్ కప్స్తో ఈ పర్సన్కి వాళ్ళ ఫీలింగ్స్, మనసులో ఉన్న ఫీలింగ్స్ అర్థం చేసుకోవడము, లైక్ యూనో బయటికి రావడం జరగడం అనమాట. అంటే అర్థం అవుతుంది, ఎమోషన్స్ని మిస్ అవుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాటర్ తాగితేనే మీకు థర్స్ట్ అనేది తీరుతుంది, దాహం, లేకపోతే లేదు. మీరు ఎంత పెంటికలు తిన్నా, ఎంత మనీ తిన్నా పేపర్స్ డైజెస్ట్ అవ్వదు, వాటర్ కావాల్సిందే టు క్వెంచ్ యువర్ థర్స్ట్, రైట్? అదే ఇక్కడ జరుగుతుంది కూడా ఈ ఫీలింగ్స్లో. ఎమోషన్స్ని అది అర్థం చేసుకోవడం స్టార్ట్ అయింది ఈ పర్సన్కి. ఇట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ నోవేర్, లైక్ యూనో క్వీన్ ఆఫ్ స్వర్డ్స్తో ఒక క్లారిటీ అనమాట. వీళ్ళు ఒక ప్లేస్లో కూర్చొని ఆలోచించడము, లేకపోతే వీళ్ళ లైఫ్లో ఏదైనా టవర్ మూమెంట్ జరిగినప్పుడు ఈ సొసైటల్ ఎనర్జీ అని జరుగుతుంది, ప్రిటెన్షియస్ అని వీళ్ళకి అర్థమైనప్పుడు ఈ ఎమోషన్స్ బయటకు వచ్చి వాళ్ళు దాన్ని యాక్నాలెడ్జ్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ ట్రూత్ అనేది తెలుసుకుంటున్నారు. అది తెలుసుకున్న తర్వాత పేజ్ ఆఫ్ వాండ్స్తో ఒక పర్పస్తో, ఒక ప్యాషన్తో, ఎస్ ఐ హ్యావ్ టు మూవ్, ఒక యంగ్ ఎనర్జీతో వీళ్ళు మూవ్ అవ్వాలి అన్న డెసిషన్ వీళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉంది, ఎనర్జెటిక్ ఫీలింగ్. అండ్ 3 of Wandsతో ఇక్కడ ఏంటి అని అంటే ఫీలింగ్స్ అన్నీ నడుస్తుంది, బట్ 3 of Wands ఇది స్టిల్ వెయిటింగ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి రెడీగా ఉంది జంప్ చేయడానికి, బట్ షీ స్టిల్ థింకింగ్ అనమాట. సో ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే 3 of Wandsతో ఇప్పుడు అప్రోచ్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలో వీళ్ళు ఆగిపోయారు. కానీ ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది, ఎలా వీళ్ళకి లైక్ యూనో మా పర్సన్కి నేను ఇంత చేంజ్ అయ్యాను, లేకపోతే సేమ్ డైరీ మిల్క్ షార్ట్స్, రైట్, అలాంటిది జరిగిందని తెలియకుండా ఎలా ముందుకు వెళ్ళొచ్చు అన్న ఫీలింగ్స్ వాళ్ళకి ఉందన్నమాట. సో దట్ జస్ట్ మేకింగ్ ప్లాన్స్. అండ్ అదొకటే కాదు, ఒక కరెక్ట్ టైం కోసం కూడా వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, ఇది కరెక్ట్ టైం అని తెలిసినప్పుడు జంప్ చేయొచ్చు అని చెప్పేసి. ఓకే, అది వస్తుంది ఆ కరెక్ట్ టైము, మరీ వెనక్కి వెళ్ళడం అనమాట. సో హోప్ఫుల్లీ వాళ్ళు తొందరలో జంప్ చేస్తారు, బికాజ్ యు ఆర్ ఆల్సో వెయిటింగ్, రైట్? సో అదనమాట, అక్కడ ఈ ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. 3 of Cups, Page of Cups, Ace of Cups. ఇంకా నేను ఏం చెప్పాలి మీకు, ఈ పర్సన్కి ఇప్పుడు ఫీలింగ్స్ ఏంటంటే డ్రీమీ ఎనర్జీలో ఉన్నారు. పేజ్ ఆఫ్ కప్స్తో చాలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఎమోషన్స్ చాలా ఫ్లో అవుతుంది. రీయూనియన్ 3 of Cupsతో మీతో ఫ్రెండ్షిప్ అయినా సరే, ఒక రీయూనియన్ అయినా సరే, ఒక గెట్ టుగెదర్ ఎనర్జీ ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు కమ్యూనికేషన్ జరగాలి మీతో. కొంతమందికి లిటరలీ ఏంటంటే మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి అయిండొచ్చు, రైట్? అది కూడా చూపిస్తుంది ఇక్కడ. టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉంది వాళ్ళ ఎమోషన్స్లో. చాలా చాలా ఎక్కువ వీళ్ళు డ్రీమింగ్ అయితే ఉంది మీకు సంబంధించి. ఓకే, ద థింకింగ్ అబౌట్ యూ, ఎలా అంటే మీతో ఉంటే ఎలా ఉంటుంది, మీతో టైం స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచనలు అనమాట. ఏస్ ఆఫ్ కప్స్తో వీళ్ళ ఫీలింగ్స్ అదొకటే కాదు, ఏదైతే వీళ్ళు ఇక్కడ హైడ్ చేశారో కింగ్ ఆఫ్ కప్స్తో, ఈ ఏస్ ఆఫ్ కప్స్తో వీళ్ళు ఆ కప్ని ఆఫర్ చేయాలి.
ఓకే. అండ్ దట్టు ఇక చూడండి, పాస్ట్లో వీళ్ళకి ఈ కప్ చూస్తే నాకు కొంచెం ఎంప్టీగా అనిపిస్తుంది. అప్పుడు ఇంకా ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. ఆ లవ్ ఉన్నప్పటికీను అది అంత ఓవర్ఫ్లో అవ్వలేదన్నమాట. అంటే అంత ఎక్కువ మీ మీద ఇష్టం అనేది రాలేదు. ఇట్స్ ఓకే అన్నట్లు. ఇప్పుడు ఇక్కడ ఏదో జరిగింది వీళ్ళ లైఫ్లో, ఏదో చేంజ్ అయితే వచ్చింది, లేకపోతే జస్ట్ సూన్ ఈ మధ్య పీరియడ్లో వచ్చే ఛాన్సెస్ ఇలా అనమాట. సో అది జరిగిన వెంటనే ఈ కప్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. ఇప్పుడు అది ఫుల్ అయిపోయి కిందికి వచ్చేస్తుంది అనమాట. అంటే ఎమోషన్స్ ఇంకా హోల్డ్ ఆన్ చేయడము కష్టము. ఓకే. సో కాబట్టి ఈ ఎమోషన్స్ అనేది ఫ్లో అయిపోయి హార్ట్ చక్ర ఓపెన్ అయిపోయి మీ పర్సన్ వాళ్ళ లవ్ని, ఇట్స్ అ న్యూ లవ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, రైట్? వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడము, ఓపెన్ అప్ అవ్వడం లాంటిది. ఈవెన్ అట్లీస్ట్ ఇక్కడ మీతో ఏదో రిలేషన్షిప్ లేకపోతే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హయ్యర్ లెవెల్, అలాంటిది కాకుండా వీళ్ళ ఒపీనియన్లో రైట్నో ఒక ఫ్రెండ్షిప్ అయినా ఉండాలి, ఒక సమ్ సార్ట్ ఆఫ్ న్యూ బిగినింగ్ ఉండాలి మీ ఇద్దరి మధ్యలో అని చెప్పేసి అయితే ఉంది అనమాట. జస్టిస్ ఇంకా లిటరలీ ఇక్కడ బ్యాలెన్స్ తీసుకొని రావాలి కనెక్షన్లో. వాళ్ళ ఫీలింగ్స్, ఒక కర్మ, లైక్ ఈ కనెక్షన్లో ఒక న్యాయం అనేది జరగాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే. అండ్ వెరీ డీప్ లెవెల్లో కొంతమందికి ఇక్కడ ఎనర్జీ ఏం రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే, మీ పర్సన్ కనుక టాక్సిక్ సిచ్యువేషన్లో, టాక్సిక్ మ్యారేజ్లో, ఇలాంటి మ్యారేజ్ స్పెషల్లీ ఇలాంటిది ఏదైనా కార్మిక్ వాళ్ళతో ఇలా ఉంటే కనుక ఈ పర్సన్ ఫీలింగ్స్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి సపరేషన్ లాంటిది జరగడము, వీ షుడ్ నాట్ హోప్ అలాంటివి ఎప్పుడు మనం కోరుకోకూడదు. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, రైట్? అలాంటిది మీకు తెలుసు ఆల్రెడీ జరుగుతుంది అదంతా అన్నప్పుడు చెప్తున్నాను. అలా ఏదైనా ఉంటే సమ్ సార్ట్ ఆఫ్ న్యూస్ వీళ్ళకి సూన్ తెలియడం లాంటిది. వీళ్ళు ఏదో టాక్సిక్ సిచ్యువేషన్, మళ్ళీ నేను చెప్తున్నాను, హ్యాపీ అని మనం ఎప్పుడు కోరుకోకూడదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నంత వరకు ఉంటే హ్యాపీ చాలు, రైట్? ఇఫ్ నాట్, ఇట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ టు డిస్టర్బ్ ఎనీబడి. ఓకే. సో ఇలాంటిది ఏదైనా సిచ్యువేషన్లో ఉంటే సూన్ మీ పర్సన్ సమ్ సార్ట్ ఆఫ్ జస్టిస్తో సపరేషన్ ఎనర్జీలోకి వస్తున్నారు. అందుకనే వీళ్ళకి ఎమోషన్స్ అనేది ఓవర్ఫ్లో అయిపోయి ఇప్పుడు వీళ్ళకి ఏదైతే అడ్డు కూడా ఉందో అది రిమూవ్ చేయపోయి, అందుకే ఇక్కడ వెయిటింగ్. ఆ వెయిట్ అయిన వెంటనే జంప్ తీసుకోవడం అనమాట, రైట్? ఒక ఫార్వర్డ్ మూమెంట్ తీసుకోవాలి అన్నట్లు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే. సో రైట్ నౌ అసలు చూడండి ఎంత కాంట్రాస్ట్ ఉందో ఫీలింగ్స్కి, దెన్కి అండ్ నవ్కి. ఇప్పుడు నవ్వు అయితే నేను అన్నానా, మనకు కార్డినల్ సైన్ ఎనర్జీ వస్తుందంటేనే ఇంకా గో 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 అని లాంటిది అనమాట, ఆగదు. ఓకే. వై ఐ టుక్ దిస్ కార్డ్ డెక్. ఓకే. అసలు నేను ఎందుకు ఈ డెక్ తీసుకుని తెలియలేదు, బట్ యూనివర్స్ వాంటెడ్ టు గివ్ సమ్ మెసేజెస్ మేబీ. సో చూద్దాం మరి. సో అదనమాట. ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే జస్టిస్తో ముందుకు రాబోతున్నారు. ఓకే. రేపు రీడింగ్ ఎవరు మిస్ అవ్వకండి. రేపు రీడింగ్ వచ్చేసి జూన్ మీకు ఎలా ఉంటుంది, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అని చెప్పేసి చెక్ చేద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్ రీడింగ్ ఇది. అండ్ ఇంకోటి ఎవరు కమెంట్లో పెట్టినట్లున్నారో చూశాను, ట్రాన్స్ఫర్మేషన్, స్పిరిచువల్ అవేకనింగ్ అనేది 1 day 2 daysలో అయిపోదు. యూ షుడ్ రిమెంబర్ దట్. టవర్ మూమెంట్స్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. ఒక మూమెంట్కి వచ్చేసరికి టవర్ మూమెంట్ ఇట్స్ ఫైన్, ఉన్నీలే, ఇక ఏదో వస్తుందంటే ఏదో ఉంది అని చెప్పే వరకు రావాలన్నమాట. కొన్నిసార్లు మీరు కనుక ఫ్లెక్సిబుల్గా ఉన్నారు అని అంటే కొన్ని ఫ్యూ ఇయర్స్లో 3-4 yearsలో జరిగిపోవడము, లేదు మీరు కొంచెం రెస్టింగ్లో ఉన్నారు ఎనర్జీకి అని అంటే కొంతమందికి 10 years కూడా అవుతుందన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. సో బట్ ఇది స్టార్ట్ అయిందంటే మాత్రం ఇట్స్ అమేజింగ్. అందుకే నేను నా ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీస్ పెడుతూ ఉంటాను. చాలామంది మన సైడ్ మన వాళ్ళే అక్కడ ఉన్నారు. సో సుహానా తేజ అకౌంట్ నేమ్ వచ్చేసి ఐ విల్ బి పోస్టింగ్ అనమాట. స్పెషల్లీ స్పిరిచువల్కి సంబంధించి ఏదైనా రీల్స్ ఇలా ఉంటే పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు అక్కడికి వచ్చి చూడొచ్చు. ఓకే. సుహానా తేజ నా అకౌంట్ నేమ్. మెసేజెస్ చూద్దాము మీ పర్సన్ నుంచి. అండ్ బై ద వే మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింటే కనుక, రెజొనేట్ అయ్యింది అని అనిపిస్తే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక ఇక్కడ కొత్త వాళ్ళు ఉంటే, సేమ్ మెంబర్స్ చూస్తూ ఉంటే కనుక యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కింద కమెంట్స్తో తెలియజేయండి. ఎనీవే యువర్ ఫ్యామిలీ. సో నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, కొత్త వాళ్ళ కోసం నా మెసేజ్. ఓకే. లెట్స్ సీ మెసేజెస్ మీ పర్సన్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు. అన్స్పోకెన్ మెసేజెస్ ఏదైతే మీతో చెప్పలేదో అవి ఇప్పుడు ఎనర్జీ, నాట్ ద పాస్ట్ వన్, ఐమ్ నాట్ సీయింగ్. ఇప్పుడు ఎనర్జీలో చెక్ చేద్దాం. ఓకే. డోంట్ బీ సో ఇన్సెక్యూర్. ఫస్ట్ మెసేజ్ ఇది ఏంటంటే, ఒకవేళ మీరు భయపడుతూ ఉండడము, అంతా అయిపోయింది ఏం జరగట్లేదు, గొడవలు ఇదంతా ఉంటే మీకు కామ్ డౌన్, మీరు ఇన్సెక్యూర్గా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఓకే. యూ డిజర్వ్ బెటర్ దాన్ ఎనీథింగ్ ఐ కెన్ ఆఫర్, అది కూడా చెప్తున్నారు. అండ్ బికాజ్ ఇక్కడ కొంతమంది ఇంకా వెయిటింగ్లో ఉన్నారు, రైట్?
ఇంకా జంప్ చేయలేదు, ఇంకా అది వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏంటి అని అంటే నేను ఇచ్చేదానికంటే మీరు ఇంకా బెస్ట్ మీకు దొరుకుతుంది అని చెప్పాలనుకుంటున్నారు అనమాట. ఓకే, బికాజ్ ఈ పర్సన్ నాకు అది చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మేబీ వీళ్ళకి ఏంటంటే మీరున్న దానికంటే వాళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వీళ్ళు ఎక్కువ ఇవ్వలేకపోవడము, వాళ్ళ వర్త్ అంత గ్రేట్ కాదు అని అనుకుంటూ ఉండొచ్చు కూడా. ఓకే, అదొకటి. ఐ హిడ్ హూ ఐ రియలీ యామ్ ఫ్రమ్ యూ. వీళ్ళ రియల్ ఫేస్ మీ నుంచి కవర్ చేసి పెట్టిండడము, నిజం చెప్పకుండా ఉండడము, హిడెన్ థింగ్స్ ఇలాంటిదంతా ఉండిండొచ్చు. లాస్ట్ మెసేజ్, ఐ కేర్ అబౌట్ వాట్ పీపుల్ థింక్ ఆఫ్ అస్. ఇక్కడ వచ్చింది మనకి పాస్ట్లో, ఇంకా ఆలోచిస్తుంది, ఇంకా ఎనర్జీ అయితే ఉంది మీ గురించి, లైక్ వేరే వాళ్ళు ఇంకా ఏమనుకుంటారని. బట్ ఇట్ ఈస్ గోయింగ్, మనకి చాలా చాలా ఈ ఎనర్జీ వచ్చిందంటే స్లోలీ బట్ ష్యూర్లీ వాళ్ళలో చేంజ్ అనేది యూ కెన్ ఆల్సో సీ. మీరు 3Dలో ఫిజికల్ ఫామ్లో అబ్జర్వ్ చేయొచ్చు. కొంతమందికి ఇంకేంటంటే ఈ పర్సన్ మీకు డిస్కనెక్షన్లో ఉన్నారు, ఫిజికల్ ఫామ్లో ఇంకా సరిగ్గా మాట్లాడట్లేదు, సపరేషన్ ఇలాంటిదంతా ఉంటే మీకు డ్రీమ్స్లో విజన్స్లో కనిపిస్తుంది. సో మీరు అవి క్యాచ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఫిజికల్ అర్త్లోకి వచ్చేసరికి మనము సపరేషన్ అనమాట, అది ఇల్యూజన్. ఇక్కడికి వచ్చేసరికి ఆ సపరేషన్ అనేది తెలుస్తుంది. కానీ 5Dలో స్పిరిచువల్ రెమ్లో వచ్చేసరికి వీఆర్ ఆల్ టుగెదర్. అక్కడ మనం ఎవరైతే పార్ట్నర్తో మనము రావాలని ఉంటుందో వాళ్ళతో ఆల్రెడీ ఉన్నామన్నమాట. ఓకే, ఇట్స్ అ వెరీ డీప్ థింగ్, స్లోలీ మేబీ డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ that like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now.